పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితులు చిక్కుకుంది. బయట నుంచి చూస్తే ప్రభుత్వం అధికారంలోనే ఉంది, కానీ లోపల చూస్తే తీవ్రమైన పొలిటికల్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ జైలు వ్యవహారం, మరోవైపు కీలక మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ తిరుగుబాటు, మరోవైపు ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఒకేసారి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? షెహబాజ్ ప్రభుత్వానికి నిజంగానే ముప్పు పొంచి ఉందా? పీపీపీ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందా? అసలు పాకిస్తాన్లో ఇప్పుడు ఏం జరుగుతోందో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ స్టార్మ్ మొదలైంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్ఎన్ ప్రభుత్వం తన కీలక మిత్రపక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో విభేదాల్లో చిక్కుకుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీంతో ఇస్లామాబాద్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఇందులో మొదటి పెద్ద సమస్య పీపీపీ. ప్రస్తుతం షెహబాజ్ ప్రభుత్వం తీసుకునే అనేక కీలక నిర్ణయాలకు పార్లమెంటులో పీపీపీ మద్దతు అవసరం. కానీ పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రభుత్వం తమ అభ్యంతరాలను పరిష్కరించే వరకు ప్రభుత్వ బిల్లులకు మద్దతు ఇవ్వబోము అంటూ స్పష్టం చేశారు. అంటే ఇది సాధారణ కోయిలిషన్ డిస్ప్యూట్ కాదు, పార్లమెంటరీ బలం విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టగల రాజకీయ ఒత్తిడి అని చెప్పొచ్చు. పీపీపీ ఇలా కఠినంగా వ్యవహరించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్. అక్కడ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పీపీపీ ఆరోపిస్తూ ఉంది. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని బిలావల్ భుట్టో అంటూ ఉన్నారు. ఎన్నికలకు ముందు పిఎంఎల్ఎన్తో కుదిరిన రాజకీయ అవగాహనలో కొన్ని కూడా అమలు కావటం లేదు అని చెప్పి పీపీపీ ఆరోపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు పిఎంఎల్ఎన్తో తమ సంబంధాలను మళ్ళీ సమీక్షించే పరిస్థితి వచ్చిందని బిలావల్ భుట్టో సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ కీలకమైన అంశం న్యూ ప్రొవిన్సెస్. పాకిస్తాన్లో కొత్త ప్రావిన్స్లు ఏర్పాటు చేయాలి అన్న చర్చ చాలా కాలంగా ఉంది. కానీ ఈ విషయంలో కూడా బిలావల్ భుట్టో స్పష్టమైన షరతు పెట్టాడు. కానీ ప్రజల అభిప్రాయం లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదని ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే పీపీపీ మద్దతు ఇవ్వదు అని సంకేతం ఇచ్చాడు. ఇదే టైంలో పార్లమెంటులో కూడా పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కొన్ని కీలక రక్షణ కమాండ్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులను తీసుకొచ్చింది. అయితే వాటిని మిత్రపక్షాలతో తగినంతగా చర్చించకుండా ప్రవేశపెట్టడంపై బిలావల్ భుట్టో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాడు. చివరికి పీపీపీ సభ్యులు ఆ బిల్లుకి మద్దతు ఇచ్చినా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి మాత్రం స్పష్టంగా బయటపడింది ఆ క్షణాన. నేషనల్ అసెంబ్లీలో కూడా ప్రభుత్వానికి ఒక దశలో సమస్య ఎదురైంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పీపీపీ సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వాకౌట్ చేశారు. పీపీపీ తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కొన్ని బిల్లుల విషయంలో ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. అంటే పార్లమెంటులో ప్రతి బిల్లు ఇప్పుడు నెంబర్ గేమ్గా మారుతూ ఉంది. ఇక రెండో అతిపెద్ద సవాల్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబం పీటీఐ పార్టీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అది ఆగస్ట్ 18 పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక డైరెక్షన్స్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలించి వైద్య పరీక్షలు చేయించాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆయన వ్యక్తిగత వైద్యుడితో పాటు నిపుణుల మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశించింది. లెట్ మీ రిపీట్ దిస్. ఆయన వ్యక్తిగత వైద్యుడితో పాటు నిపుణుల మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశించింది. కానీ ఇక్కడి ఇంకో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేయడానికి బదులుగా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం భద్రతా కారణాలను కూడా ప్రస్తావించింది. చివరకు ఇమ్రాన్ ఖాన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాస్పిటల్కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్ళీ అడియాలా జైలుకు తరలించింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ పాకిస్తాన్లో అత్యంత ప్రభావం ఉన్న రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ పీటీఐకి బలమైన మద్దతు ఉంది. అందుకే ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులు
వైద్య చికిత్స లాంటి అంశాలు నేరుగా ప్రభుత్వ ఒత్తిడికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇక మూడో సమస్య అపోజిషన్ యూనిటీ. జేయూఐఎఫ్ అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్, నేషనల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మహమూద్ ఖాన్ అచక్జై, సెనెట్ ప్రతిపక్ష నేత అల్లామా రాజా నాసిర్ అబ్బాస్ లాంటి నేతలు కలిసి యునైటెడ్ అపోజిషన్ ఏర్పాటై సూత్రప్రాయంగా అంగీకరించారు. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కలిసి పనిచేయడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని సమన్వయం చేసుకోవడం, ఇది వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే షహబాజ్ ప్రభుత్వం పడిపోయింది అని చెప్పలేం, కానీ ప్రస్తుతం చూసుకుంటే రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ పెరుగుతూ ఉంది. మిత్రపక్షం అసంతృప్తిగా ఉంది, ప్రతిపక్షం ఒక్కటవుతూ ఉంది. కానీ ప్రభుత్వం కూలిపోవడానికి అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అవిశ్వాస తీర్మానం వస్తుందా? వస్తే దానికి కావాల్సిన సంఖ్యాబలం, దానికి కావాల్సిన సంఖ్యాబలం ప్రతిపక్షాలకు ఉంటుందా? పీపీపీ నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందా? ఇవే అసలు కీలక ప్రశ్నలు. అయితే పీపీపీ నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడితే మాత్రం పరిస్థితి చాలా సీరియస్గా మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం పీపీపీ పిఎంఎల్ఎన్ నేతృత్వంలోని కూటమిలో కీలక భాగస్వామి. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిలబడ్డంలో పీపీపీ పాత్ర చాలా కీలకం. బిలావల్ భుట్టో ఇప్పటికీ మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ బిల్లులకు మద్దతు తెలపము, మొత్తం మద్దతు ఉండదు అని ప్రకటించారు ఆయన. దీంతో షహబాజ్ ప్రభుత్వం ప్రతి కీలక బిల్లుకు ముందు మిత్రపక్షాల మద్దతును నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే టైంలో షహబాజ్ షరీఫ్ కూడా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నట్టే కనిపిస్తూ ఉంది. ఆయన ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే రాజకీయ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని ప్రతిపక్షాలను ఆహ్వానించారు. అంటే ఒకవైపు ప్రభుత్వం ప్రతిపక్షంతో చర్చలకు పిలుపునిస్తూ ఉండగా, ఇంకోవైపు పార్లమెంటులో తన మిత్రపక్షమైన పీపీపీతోని విభేదాలు కొనసాగుతున్నాయి. అంటే పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్నది ఒక పొలిటికల్ ప్రెషర్ టెస్ట్. షహబాజ్ ప్రభుత్వం ఈ పరీక్షను ఎలా ఎదుర్కొంటుంది? పీపీపీతో రాజీకి వస్తుందా? ప్రతిపక్షంతో చర్చలు జరుపుతుందా? లేక రాజకీయ ఘర్షణ మరింత ముదిరిపాకన పడుతుందా? అది కాస్త అవిశ్వాస తీర్మానం వైపు వెళుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పీపీపీ కూడా ప్రతిపక్షాలకు దగ్గరవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే స్థాయికి వెళ్తే పాకిస్తాన్లో రాజకీయ సమీకరణాలు ఒక్క రాత్రిలో మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ అంతవరకు ఇది గవర్నమెంట్ కొలాప్స్ కాదు, గవర్నమెంట్ అండర్ ప్రెషర్ అని చెప్పచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.